సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు, ఈయన ఒక సహాబీ. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలో ఈయన్ని హమాస్కు గవర్నర్గా నియమించి పంపడం జరిగింది. కొంతకాలం తర్వాత హమాస్ నుండి కొంతమంది ప్రజలు ఉమర్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి వచ్చారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, మీ రాజ్యం ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అని అడిగారు. మా గవర్నర్ గారు ప్రజలను చాలా చక్కగా పరిపాలిస్తున్నారు, మా రాజ్యంలో అంత సవ్యంగా ఉంది. సరే, అయితే మీ రాజ్యంలో ఎవరెవరు పేదవాళ్ళు ఉన్నారో ఒక లిస్టు తయారు చేసి నాకు ఇవ్వండి, వాళ్లకు తగిన సహాయం చేస్తాను నేను అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు చెప్పారు. ఆ యొక్క గ్రూప్ అంతా పక్కకొచ్చి మాట్లాడుకొని ఆ ప్రాంతాలలో ఎవరెవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అందరి లిస్టు తయారు చేశారు. లిస్టు తయారు చేసి ఉమర్ రదియల్లాహు అన్హు వారి చేతిలో పెడితే ఫస్ట్ పేరే సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పేరుంది. ఆశ్చర్యపోయాడు. ఈ సయీద్ బిన్ అమీర్ ఎవరు? అదేనండి, మీరు గవర్నర్గా నియమించారు కదా మా రాజుగారు, ఆయన అంటే మీ ఊరిలో మీ ప్రాంతంలో అందరికంటే కఠినమైన పేదవాడు ఆయనేనా? అవును, ఆయనేనండి. ఎలాంటి పేదరికం అంటే వారాల తరబడి ఆయన ఇంట్లో కనీసం పొయ్యి కూడా వెలగదండి. రోజుల తరబడి ఆయన పస్తులుండిపోతారు. అంతటి పేదరికాన్ని మేము ఆయన ఇంట్లో చూసాము అని చెప్పారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ ముందర ఏడిస్తే బాగుంటుందని చెప్పి పక్కకి వెళ్ళిపోయి కన్నీరు కార్చి ఏడ్చారు. ఏడ్చి 1000 దిర్హాములు డబ్బులు ఒక సంచిలో వేసి తీసుకొని వచ్చి వాళ్ళకిచ్చి, ఈ డబ్బు సంచి సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారికి ఇవ్వండి అని అన్నారు. బృందం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హమాస్కు చేరుకున్నారు. హమాస్కు చేరుకోగానే సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారికి ఆ డబ్బు సంచి అప్పగించారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు, మీకు ఈ డబ్బు సంచి ఇవ్వమన్నారండి అని అన్నారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని దువా చదివారు ఆయన. ఈ దువా చదవడంతో తన భార్య విని, ఏవండి ఏం జరిగింది, మన ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమైనా మరణించారా? లేదు, దానికంటే ఇంకా పెద్ద విపత్తి వచ్చి పడింది అని అన్నారు ఆయన. ఏమైంది? ముస్లిములు కానీ ఏదైనా యుద్ధంలో ఓడిపోయారా? లేదు, దానికంటే ఇంకా ప్రమాదమే వచ్చి పడింది. ఇంతకంటే ఇంకా పెద్ద ప్రమాదమా? ఏం జరిగిందండి? ప్రపంచం మన ఇంట్లో చొరబడింది, మన పరలోకాన్ని పాడు చేయడానికి ప్రపంచం జొరబడింది అని అన్నారు. ఆమె ఏమనిందంటే, మరి ఆ ప్రపంచాన్ని వదిలించుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, మరి నాకు ఈ విషయంలో నువ్వు సహకరిస్తావా? సహకరిస్తాను, నేను మీ భార్యను, మీరు ఏది చెప్తే అదే. అయితే చిన్న సంచులు తీసుకురా అని చెప్పి ఆ 1000 దిర్హాములు డబ్బులు కొన్ని భాగాలుగా విడదీసి ఆ ప్రాంతంలో ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ పంచివేశారు. ఒక్క రూపాయి కూడా అందులో నుంచి ఆయన తీసుకోలేదు. ఆ విధంగా సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారి కంటే పేదవాళ్ళు ఎవరు లేరు ఆ ప్రాంతంలో. అయినప్పటికీ కూడా, పూర్తి హక్కుదారుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక్క రూపాయి కూడా, ఒక్క దిర్హాం కూడా ఆయన తగలలేదు, అందరికీ పంచివేశారు. దాని తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారు పర్యటన నిమిత్తము హమాస్కు వచ్చారు. కొంతకాలం వచ్చిన తర్వాత రాజు దర్బారులో ప్రజలు ఉన్నారు, సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. ప్రజల్లో కొంతమంది సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారి మీద 4 ఫిర్యాదులు చేశారు. 4 ఫిర్యాదులు చేశారన్నమాట. సయీద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారిని పిలిపించి కూర్చోబెట్టారు. ఫిర్యాదుదారులు ఒకవైపు ఉన్నారు. ఏమిటి ఆయన మీద వచ్చిన ఫిర్యాదు? మొదటి ఫిర్యాదు ఏమిటంటే, ఆయన ఫజర్ నమాజు చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత చాలా పొద్దయిన తర్వాత ఇంట్లోంచి బయటకు కూడా రారండి. ఏంటి సయీద్ బిన్ అమీర్, ఈ ఆరోపణ నిజమేనా? చూడండి, ఇది నా రహస్యం, నేను బయటికి చెప్పలేను. కానీ ఇప్పుడు అందరిలో చెప్పకపోతే నేను
నిందార్హుడనవుతాను. కాబట్టి చెబుతున్నాను, నేను ఉదయాన్నే లేచి పిండి నానబెట్టి రొట్టెలు తయారు చేసి ఇంటిల్లపాది అందరికీ కూడా నేను తినిపించి, నేను సైతం ఆ రొట్టెలు తిని, మాకు రోజులో కావలసిన ఆహారం అదే, దాన్ని నేను తయారు చేసి పిండి నానబెట్టి రొట్టెలు చేసుకొని తింటాము. దీనికి నాకు కొంత సమయం పడుతుంది, దాని తర్వాత నేను బయటకు వస్తాను. ఇది కారణం అని చెప్పారు. ఇక రెండవ ఫిర్యాదు ఏమిటంటే, ఈయన రాత్రిపూట ఎవరు పిలిచి పిలిచినా బయటికి రాడండి. ప్రజలు ఏదైనా సమస్యలతో వెళ్ళినా ఎంత పిలిచినా ఇంట్లోంచి బయటికి రాడు అని ఫిర్యాదు చేశారు. సాయిద్ బిన్ అమీర్, దీని గురించి ఏమంటావని అన్నారు. ఇది కూడా నా అంతర్గత విషయం, బయటికి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఇప్పుడు చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను, కాబట్టి చెబుతున్నాను. పగలంతా నేను ప్రజాసేవ కోసం అంకితం చేశాను, రాత్రి కూడా నేను ప్రజాసేవ కోసమే అంకితం చేస్తే ఇంకా నా ప్రభువు ఆరాధనలో గడిపేది ఎప్పుడు? కావున నేను పగటిపూట ప్రజాసేవకు అంకితం చేశాను, రాత్రి మాత్రం నా ప్రభు ఆరాధనలో గడపడానికి నేను అంకితం చేసుకున్నాను, అందుకే నేను ఎవరు పిలిచినా బయటికి రాను అని చెప్పారు ఆయన. తర్వాత ఇక మూడవ ఫిర్యాదు ఏమిటంటే, ఈయన మధ్యలో కొన్నిసార్లు కొన్ని రోజులు ఈయన ఇంట్లో నుంచి బయటకు కూడా రాడు అసలు అని చెప్పారు. మరి దీని గురించి ఏమంటావు సాయిద్ చెప్పగానే, చూడండి, నాకు ఉన్నది ఒకే ఒక జత బట్టలు, ఒంటి మీద ఉన్న ఈ జత బట్టలు తప్ప నాకు వేరే బట్టలు ఏమీ లేవు. నేను అప్పుడప్పుడు ఈ జత బట్టలు తీసేసి ఉతికి నేను ఆరేస్తాను, అవి ఆరినంత సేపు కూడా నేను ఇంట్లోంచి బయటికి రాను, ఎందుకంటే నాకు వేరే జత బట్టలు కూడా లేవని చెప్పారు ఆయన. దాని తర్వాత నాలుగవ ఫిర్యాదు అదేమిటంటే, ఈయన ఎప్పుడైనా అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకే తెలియదు, ఏమి గుర్తుండదు ఆయనకు అసలు, ఆ విధంగా సొమ్మసిల్లి పడిపోతారు, మూర్ఛపోతారు అని చెప్పారు. సయీద్, దీని గురించి ఏమంటావు? దీని గురించి ఏమిటంటే, నేను ఇస్లాం స్వీకరించక ముందు కుబై బిన్ అదీ రదియల్లాహు అన్హు వారిని మక్కా ముష్రికులు అతి భయంకరంగా హింసిస్తారు. కుబై బిన్ అదీ రదియల్లాహు అన్హు వారిని మక్కా ముష్రికులు అతి భయంకరంగా క్రూరంగా ఆయన హింసించారు. అంత భయంకరంగా హింసిస్తూ ఉన్నప్పుడు నేను ఆ ముష్రికుల తరపున నేను అక్కడ ఉన్నాను. అయితే కుబై బిన్ అదీ రదియల్లాహు అన్హు వారు చనిపోయే ముందు, అల్లాహ్, ఈ సభలో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పేసి ఆయన శపించారు. ఆయన పడిన బాధ, ఆయన యాతన గుర్తుకొచ్చి ఆకాశం వైపునకు ఆయన చూపించి, అల్లా వీళ్ళను పట్టుకో అన్న మాట నాకు ఎప్పుడైతే గుర్తొస్తుందో అప్పుడల్లా నేను అల్లా భయంతో నేను సమస్యలు పడిపోతున్నాను అని చెప్పారు సాయిద్ బిన్ అమీర్ రదియల్లాహు అన్హు వారు. ఈ 4 కారణాలు విన్న తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారి కళ్ళంట నీళ్ళొచ్చి, ఇంతటి దైవ భీతిపరుడు, ఇంత సదాచార సంపన్నుడు, ఇవి అసలు ఫిర్యాదులే కాదని చెప్పేసి ఉమర్ రదియల్లాహు అన్హు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సోదరులారా, చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, డైరెక్ట్గా ప్రవక్తను తమ కళ్ళతో చూసినటువంటి వాళ్ళు, ప్రవక్త వెనకాల నమాజ్ చదివినటువంటి వాళ్ళు, ప్రవక్తతో కలిసి అనేక యుద్ధాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆస్తులు సైతం అల్లా మార్గంలో దారపోసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే పరలోకం కోసం ఇంత తయారు చేసుకుంటే, ఇంతగా అల్లాతో భయపడుతూ ఉంటే, మనకేదో స్వర్గం అంతా రాసి చేసినట్టు, ఖాయమైపోయినట్టు, మనము నిమ్మకు నీరెత్తినట్టు, మనము జల్సాగా హ్యాపీగా మనం బజార్లలో తిరుగుతూ ఉన్నాము, సుఖంగా మనం నిద్రపోతూ ఉన్నాం. ఆలోచించండి, పరలోకం కోసం వాళ్ళు తయారు చేసుకున్న సామాగ్రి ఇటువంటిది. కావున పరలోకం కోసం మనము సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి.